మన డిఆర్డిఓ వాళ్ళు దేశీ టెక్నాలజీ వాడి ఒక లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిజైల్ పై ఫ్లైట్ టెస్ట్ అనేది చేయగలిగారు. ఎక్కడ మీకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని అంటారు. ఇది ఎక్కడ ఒడిస్సాలో ఉంటుంది. సో ఈ వార్త గురించి ఒక అనాలిసిస్ అంటే ఇందులో ఉండే నిజాలేంటి ఇది మాట్లాడడానికి ముందు నిన్న ఆదివారము ఉదయం వీడియోలో యోగి భోగి రోగి ఈ విషయంలో నేను ఒక పొరపాటుగా అంటే రోగి అని 2 సార్లు చెప్పాను. కారణాలు చాలా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదులో విపరీతమైన పవర్ కట్స్ అండి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా చూడలేదు. నేను యాక్చువల్గా 2ంటికి ఆ వీడియో రికార్డింగ్ చేయాలి శనివారం పూట, కానీ 6 దాకా కూడా పవర్ రాలేదు. 7ంటికి నేను ఒక పెళ్ళికి వెళ్ళాలి. సో ఈ టైంలో చిన్న కన్ఫ్యూషన్, కాబట్టి నన్ను క్షమించండి. ఆ పొరపాటు ఏంటంటే మీకు ఒక పూట తింటే మీరు యోగి, 2 పూట్ల మీరు భోజనం చేస్తున్నారు అంటే మీరు భోగి, ఇక 3 సార్లు అంటే రోగి. అది దీని అర్థము. కాబట్టి నా వైపు నుంచి పొరపాటు జరిగింది. ఐ బెగ్ యూ పార్డన్. సో ఇప్పుడు ఈ విషయం హైపర్సోనిక్ మిజైల్. సో ఇక్కడ ఏంటంటే టోటల్గా మనము మన టెక్నాలజీతో ఇలాంటి ఒక ఘనతను సాధించడము, పొరుగు దేశం పాకిస్తాన్ అనండి చైనా వీళ్ళ ఇద్దరికీ కూడా చాలా పెద్ద లెవెల్లో ఇబ్బంది. అంటే ఎలైట్ గ్రూప్ అని మాట్లాడతాం చూసారా, ఇవాళ మనం సూపర్ పవర్ అని చెప్పి మాట్లాడాలి. అంటే ఇంకా చెప్పాలంటే అమెరికా వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు టెస్టింగ్ స్టేజ్లోనే ఉన్నారండి. ఎందులో హైపర్సోనిక్ మిజైల్ టెక్నాలజీలో. అమెరికా వాళ్ళు ఇవాళ వరకు ఓపెన్గా చెప్పలేదు మా దగ్గర హైపర్సోనిక్ వెపన్ ఉంది అని. కానీ దీన్ని మనం నమ్మలేం కదా. రష్యా వద్ద ఉంటే ఇంకా చైనా వాడి దగ్గర కూడా హైపర్సోనిక్ మిజైల్ ఉంది అంటే అమెరికాలో ఇలాంటి ఒక టెక్నాలజీ లేదు అంటే ఎవరూ నమ్మరు. ఎందుకో వాళ్ళు హైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ భారత్ అంటే 3 దేశాలు ప్లస్ మనం ఇక్కడ ఎలా చూడాలి అంటే ఒక యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ వీళ్ళ ఎవరి దగ్గర కూడా హైపర్సోనిక్ టెక్నాలజీ లేదండి. అలాంటిది మనము 4th పొజిషన్లో ఉన్నాం. అంటే దీని అర్థం ఏమిటి? మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం. రేపు ఒక చిన్నపాటి యుద్ధం, జస్ట్ ఇమాజినేషన్, ఒక యూకేతో యుద్ధము, మనము చాలా ఈజీగా వాళ్ళని గెలవగలము. ఫ్రాన్స్ అంత అడ్వాన్స్డ్ కంట్రీ అంటున్నారు, వాళ్ళతో కూడా ఒక యుద్ధము వచ్చిందనుకోండి, వాళ్ళు మనతో పెట్టుకోలేరండి, వాళ్ళ యుద్ధంలో ఓడిపోతారు. అలాంటి ఒక అడ్వాంటేజెస్ సిచ్యువేషన్లో భారత్ ఇవాళ ఉంది. సో ఇప్పుడు ఇది మీరు చూసారో అనుకోండి, బ్యాలిస్టిక్ మిజైల్ అని చెప్పి ప్రతిసారి మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే క్రూజ్ మిజైల్ అని కూడా మాట్లాడతాం. కానీ ఇక్కడ మనం ఏంటి హైపర్సోనిక్ మిజైల్. హైపర్సోనిక్ మిజైల్ అంటే ఏంటండి? 2-3 వీడియోస్లో మాట్లాడాము. మళ్ళీ చెప్పాలి అంటే 5 మ్యాక్ స్పీడ్ అంటే ధ్వని వేగానికన్నా 5 రెట్లు ఎక్కువ ఉంటే దాటి ఉండాలి, 5+లో ఉండాలి. అప్పుడు దాన్ని మనం ఏమంటాం? హైపర్సోనిక్ అని చెప్పి చెప్తాం. సో ఇవాళ బ్రహ్మోస్ మార్క్ 2 దీనిని మనము హైపర్సోనిక్ మిజైల్గా తయారు చెయ్యాలని పరిశోధనలు జరుగుతున్నాయి. ఎన్నో ఫ్లైట్ టెస్టులనే జరిగాయి. ఇంతలో నిన్నటికి నిన్న ఈ అబ్దుల్ కలాం ఐలాండ్ వద్ద భారత్ ఒక చాలా పెద్ద పని చేసి చూపించింది. ఏంటి? ఏకంగా హైపర్సోనిక్ మిజైల్ సొంత టెక్నాలజీతో. ఇప్పుడు బ్రహ్మోస్ అన్నారు అనుకోండి, రష్యా వాళ్ళ టెక్నాలజీ ప్రొడక్షన్ భారత్లో. ఇది ఒక హైదరాబాద్ అనొచ్చు, నాసిక్ అనొచ్చు, లక్నో, ఇక్కడ మనం తయారు చేస్తున్నాం. కానీ ఈరోజు మనం మాట్లాడుతున్న హైపర్సోనిక్ టెక్నాలజీ సొంతంగా మనమే ఎన్నో పరిశోధనలు చేసి ఫైనల్గా సాధించాం. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే హైపర్సోనిక్ మాన్యూవరింగ్ టెక్నాలజీ అండి. మాన్యూవరింగ్ మిజైల్ అనాలి. అంటే మామూలుగా ఒక బ్యాలిస్టిక్ మిజైల్ని తీసుకున్నారు అనుకోండి, బూస్ట్ ఫేజ్ అంటారు, తర్వాత మిడ్ కోర్స్ అని అంటారు. అంటే ఆకాశం మధ్యలో ఎగురుతూ ఉంటుంది, తరువాత టెర్మినల్, ఫైనల్గా టార్గెట్. సో ఈ 3 స్టేజెస్లో ఒక బ్యాలిస్టిక్ మిసైల్ ఆకాశంలో చాలా ఎత్తులో హై ఆల్టిట్యూడ్లో ఎగిరి మళ్ళీ వెళ్ళి మీకు రీఎంట్రీ అనేది ఇస్తుంది. దీన్ని బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. అదే మీరు క్రూజ్ మిసైల్ అన్నారు అనుకోండి, బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ అంటాం. చాలా ఇప్పుడు చెట్లు, ఒక అడవి ఉంది, ఈ అడవి లెవెల్లో దానికి పైనుంచి వేగంగా వెళ్ళి అంటే ఒక రాడార్ దీన్ని పసిగట్టే లోపల నేరుగా వెళ్ళి శత్రువు మీద ఇది కొట్టేస్తుంది. పాకిస్తాన్లో వెళ్ళి పడిన బ్రహ్మోస్ని చూసాం, వాళ్ళు డిటెక్ట్ చేయలేకపోయారు, దాని వేగము అలా ఉంటుంది. కానీ ఇవాళ మనం హైపర్సోనిక్ మాన్యూవరింగ్ మిసైల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మాన్యూవరింగ్ మిసైల్లో ఉండే గొప్పతనం ఏమిటి అంటే మీకు ఒక్కసారి బూస్ట్ లెవెల్ నుంచి పైకి వెళ్ళిన తరువాత
దీనిని మీరు మాన్యువల్గా ఆపరేట్ చేయగలరండి. అంటే మీరు మీ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఎటు కావాలంటే అటు దీని డైరెక్షన్ని మార్చగలరు. దాంతో ఇప్పుడు ఏమవుతుంది, శత్రువు యొక్క రాడార్ ఆ పలానా ఆబ్జెక్ట్ మన మీదికి వస్తుంది అని చెప్పి వాళ్ళు పసిగట్టినా, డిటెక్ట్ చేసినా, ట్రాక్ చేసే లోపల ఇది తన దిశను మార్చేసుకుంటుంది, తన డైరెక్షన్ని మార్చేసుకుంటుంది. అలాంటప్పుడు ఇది ఎక్కడ నుంచి ఎటు వచ్చి శత్రువు యొక్క టార్గెట్ని కొడుతుంది అనేది ఎవరూ కూడా ఊహించలేరు. ఇవాళ ఉన్న టెక్నాలజీలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏకంగా ఒక 20,000 బ్యాలిస్టిక్ మిజైల్స్ను ఇజ్రాయెల్పై వాడారు అనుకోండి. వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ ఉంది కదా, దానిని పెట్టుకొని వాళ్ళు ఆపగలరు, ఇజ్రాయెల్ వాళ్ళు ఆపగలరు. అదే ఇరాన్ వాళ్ళు ఒక హైపర్సోనిక్ మిజైల్ని వాడారు అనుకోండి, అప్పుడు మీకు ఇజ్రాయెల్ కూడా, అంటే ఇజ్రాయెల్ రేడార్స్ ఐరన్ డోమ్ పసిగట్టే లోపల నేరుగా ఇది వచ్చి ఆ దేశం మీద పడుతుంది. అంత వేగం ఉంటుంది, అంత షార్ప్గా ఉంటుంది, మీకు చాలా చాలా లో లెవెల్లో ఎగరగలదు. అందులోని ఇది ఒకవేళ మెనూరింగ్, హైపర్సోనిక్ మెనూరింగ్ మిజైల్ అనుకోండి, మీకు ఇజ్రాయెల్ వాళ్ళు పసిగట్టడము చాలా చాలా కష్టం. కానీ ఇరాన్ ఇంకా కూడా అలాంటి టెక్నాలజీని డెవలప్ చేయలేదు. ప్రపంచంలో రష్యా, చైనా, ఇవాళ భారత్ నిన్నటికి నిన్న సక్సెస్ఫుల్గా ఈ హైపర్సోనిక్ మిజైల్ను మనము తయారు చేశాము, ఫ్లైట్ టెస్ట్ చేశాము. మేము ఎలైట్ గ్రూపులో ఒక సూపర్ పవర్గా ఎదిగేమని క్లియర్గా మనం చెప్తున్నాం. మరి అమెరికా పేరు లేదు కదండి అంటే, మేము అడ్వాన్స్డ్ టెస్టింగ్ చేస్తున్నాము, ఇంకా కూడా మా వద్ద హైపర్సోనిక్ మిజైల్ లేదని స్వయంగా అమెరికా వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి దీన్ని మనం డౌట్ పడాలి. కానీ ఒక యుద్ధము వచ్చినప్పుడే ఎవరి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో తెలుస్తుంది. ఇవాళ చూడండి, ఈ హైపర్సోనిక్ మిజైల్ను రష్యా వాళ్ళు లిటరల్గా వాడి చూశారు. అంటే రియల్గా యుద్ధ భూమిలో వాళ్ళు వాడారు. దీన్నే కింజాల్ని అంటారు. ఈ కింజాల్ అనబడే హైపర్సోనిక్ మిజైల్ని మేము ఇంటర్సెప్ట్ చేశాము, ధ్వంసము చేశామని చెప్పి యుక్రెయిన్ వాళ్ళు క్లెయిమ్ చేశారు. రష్యా వాళ్ళు అన్నారు, ఆహా చెయ్యగలిగారా? ఏది, ఆ విడి భాగాలు ఉంటాయి కదా, మీకు పేలిపోయిన తర్వాత పడతాయి కదా, ఆ విడి భాగాలను చూపించండి అంటే యుక్రెయిన్ వాళ్ళు ఇవాళ వరకు కూడా చూపించలేకపోయారు. అంటే కింజాల్ యొక్క సక్సెస్ రేట్ ఎంత చెప్తారు? ఏకంగా కింజాల్ అంటే మ్యాక్ 10 అండి. మీరు నమ్ముతారో నమ్మరో, అవెన్గార్డ్ అనబడే ఒక రష్యా హైపర్సోనిక్ మిజైల్ ఉంది. దీని మ్యాక్ స్పీడ్ ఎంతో చెప్పమంటారా? ఏకంగా మ్యాక్ 27 అండి. అంటే ధ్వని వేగానికన్నా, సౌండ్ స్పీడ్ కన్నా 27 రెట్లు ఎక్కువ. ప్రపంచంలో ద మోస్ట్ ఫాస్టెస్ట్, ద మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ ఏమిటి అంటే రష్యా వాళ్ళ వద్ద ఉండే అవెన్గార్డ్. సో చాలామంది రష్యాను మామూలుగా తీసుకుంటారు, అలా కాదండి, చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. అలాంటిది చైనాను చూసారనుకోండి, DFZF అని అంటారు. ఇది మ్యాక్ 10, అంటే హైపర్సోనిక్ అంటేనే 5+ ఉండాలి కదా, మ్యాక్ 5+ ఉండాలి. ఇవాళ భారత్ తయారు చేసిన ఈ హైపర్సోనిక్ మెనూరింగ్ మిజైల్ మీకు మ్యాక్ 9 అండి. అంటే మనం ఏ లెవెల్లోకి ఎదిగిపోయాము అంటే చాలా చాలా షార్ట్ టైంలో. ఇంతకు ముందు ఎప్పుడు ఈ పరిశోధనలు మనము చెయ్యలేదు. ఇవాళ వరస పెట్టి DRDO వాళ్ళు ఏకంగా చైనా వాడు మ్యాక్ 10 అంటే మనం మ్యాక్ 9 దాకా వచ్చేసాం. ఇక బ్రహ్మోస్ కూడా రెడీ అయిందనుకోండి, బ్రహ్మోస్ మ్యాక్ 7 స్పీడ్. అలాంటిది ఇండియా వద్ద ప్రపంచములో టాప్ మోస్ట్ కంట్రీస్, పవర్ఫుల్ కంట్రీస్ అని ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో అక్కడ మనము ఉండడం కాదు, మనము హైపర్సోనిక్ టెక్నాలజీలో ఒక సూపర్ పవర్ అండి. సో అలాంటి ఒక ఘనత DRDO వాళ్ళు సాధించి ప్రపంచానికి ఏం చెప్తున్నారు, మేము ఒక ఎలైట్ కంట్రీ, సోఫిస్టికేటెడ్ కంట్రీ, మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ, గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాము. మరి ఇంత పెద్ద విషయం భారత్లో జరిగింది, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.